పర్ఫార్మెన్స్ తో ఆదర్శ్ గారు అండ్ ఇంద్రనీల్ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. స్వామి, కొన్ని రోజులుగా నా ఆరోగ్యం ఏం బాగుండడం లేదు స్వామి. నాకున్న ఈ అనారోగ్యం నుంచి మెరుగుపడే మార్గం చూపండి స్వామి. ఇదిగో అమ్మా, ఇది పంచముఖ రుద్రాక్ష. నిత్యం శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఆ పరమశివుని కంటాన ఆభరణంగా మెరుస్తున్న రుద్రాక్ష ఇది. ఈ రుద్రాక్షని కాలభైరవుడిగా భావిస్తారు. ఈ రుద్రాక్షని మహాశివరాత్రి రోజు ధరిస్తే వాళ్ళకి సకల రోగాలు పోయి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఎట్టు కుండలేశ్వరా. శంకరా జయ 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 శంకరా, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. శంకరా శివ 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 శంకరా, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైన ముంగినావురా. ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత మెజెస్టిక్ గా ఈ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన మనోజ్ మాస్టర్ ఎక్కడా?
అండ్ ఈ పర్ఫార్మెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసిన ఆ టీమ్ మెంబర్స్ ఎక్కడ? శంకరా జయ 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 శంకరా నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. ఇంద్రజ గారు, మీ దగ్గర నుంచి కామెంట్స్ అడిగే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అటువైపు మేఘ్నా గారి దగ్గర నుంచి మేము కనుక్కోవాలి. యాజ్ అ లైఫ్ పార్ట్నర్, అర్ధాంగిని, అండ్ అట్ ది సేమ్ టైం అన్ని కలిపితే మేఘ్నా గారు, మీరు మీ హస్బెండ్ ఒక శివుడు రూపంలో ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపించింది? నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతా ఎవ్రీ టైం. ఎందుకనంటే మై జర్నీ విత్ హిమ్ ఇస్ వెరీ లాంగ్. ఆ జర్నీ మొత్తంలో కూడా తన క్లాసికల్ డాన్స్ అన్న నేను దానికి చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకనంటే మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు మగవాళ్ళు క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళు. మా ఆయన ఫస్ట్ లో ఉన్నందుకు నేను ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. మా ఆయన క్లాసికల్ పర్ఫామ్ చేసినప్పుడు. బట్ ఈ రోజు ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండిపోయింది దట్ హీ కుడెంట్ డూ ద అట్లీస్ట్ కపుల్ ఆఫ్ స్టెప్స్. అదొక ఇప్పుడు చిన్న అదే చెప్పబోతున్నాను. అది వీల్స్ ఉంటాయి కదా, అవును. అది షేక్ అవుతుంటది కాబట్టి జస్ట్ పోజెస్ మాత్రమే ఇక్కడ ఒకసారి చేసి చూడాలండి ఆ మ్యూజిక్ తో డాన్స్. అంటే ఇది అందరికి కష్టం అండి క్లాసికల్, బికాస్ నాకు తెలుసు నేను అదే. సో అది మగవాళ్ళు చేసేటప్పుడు కొంచెం కూడా ఫెమినిటీ లేకుండా మగవాళ్ళలాగా చేయడం అనేది చాలా టఫ్. ఇంద్ర చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తాడు. సో నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. మా ఆయన్ని ఇలా ఏ గెటప్ వేసినా సరే ఫస్ట్ వెళ్ళి మురిసిపోయేది నేనేనమాట. మీరు అడక్కపోయినా నా మనసులో ఉన్న మాట అది. ఇంద్ర గారు ఇక్కడికి వచ్చి ఒక 4 మూమెంట్లు వేయాలి, చూడాలి మేము. ప్లీజ్ ఇంద్ర గారు, ఫర్ us. డెఫినెట్లీ Yes? యా. అఫ్ కోర్స్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో ఇంద్రనీల్ గారు, యు ఆర్ డెఫినెట్లీ ద స్టార్ అండ్ ద హైలైట్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యాక్ట్ ని స్టార్టింగ్ లో ఎలివేట్ చేసిన మా ఆదర్శ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆదర్శ్ గారు, అఫ్ కోర్స్ మీరు చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ కి మేము మెచ్చుకుంటూ ఉంటాము, బికాస్ అన్డౌటెడ్లీ యు వన్ ఆఫ్ ద బెస్ట్. And Sridevi Drama Company has seen one of your best performances. So now over to you, Indraja ma'am. ఫస్ట్ మాట్లాడదలుచుకునేది ఆదర్శ్ గారి గురించి. ప్రజలకి తెలియాలి ఈ విషయం. అంటే మేమంతా సెటప్ చేసుకుని శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ అని అంతా అనుకునేటప్పటికి డైరెక్టర్ గారికి చివరిగా ఒక ఐడియా వచ్చింది. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఉంటే అది నిండుగా ఉంటుంది కదా, ఒక నిండుతనం ఉంటుంది ఆ ఎపిసోడ్ కి అనేసి. జస్ట్ నిన్న నైట్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లో ఆదర్శ్ మీరుంటే బాగుంటుంది, మీరు అవైలబులా, మీరు చేయగలరా అని అడిగిన వెంటనే వేరే దేని గురించి అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆదర్శ్ గారు ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసుకొని వెంటనే రిహర్సల్స్కి వచ్చి అటెండ్ అయ్యి ఇంత సిన్సియర్ గా తను చేస్తున్న వర్క్ మీద ఇంత డివోషన్ తో ఉన్న ఇలాంటి ఒక ఆర్టిస్ట్ చూడడం చాలా అరుదు. అంత డెడికేటెడ్ ఒక ఆర్టిస్ట్ ని యూస్ చేసుకోకపోతే అది ఇండస్ట్రీకి నష్టం గానీ ఆదర్శ్ మీకు కాదు. అండ్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారండి ఆ ఎలివేషన్. ఇందాక రష్మి గారు చెప్పినట్టు ఆ స్టార్టింగ్ ఆ ఎలివేషన్ మీరు అలా ఇచ్చారు కాబట్టి వన్స్ అక్కడ ఫైనల్ గా శివుడు అలా కనపడేసరికి మా అందరిలో ఆ ఒక ఫీల్ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా రోజుల తర్వాత సీనియర్ మోస్ట్ డాన్స్ మాస్టర్ మనోజ్ గారు, సో హ్యాపీ అండ్ ప్రివిలేజ్ to welcome you back, and I wish and I hope you stay back. Once again, जोर से बोलो शंभो शंकरा.